బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రణరంగంగా మారాయి. పలు చోట్ల కర్రలతో దాడి చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు చాలా ఘోరాతి ఘోరంగా కర్రలతో రాళ్లతో దాడులు చేసుకొని గాయాల పాలవుతున్నారు. మూడు పార్టీలు ఎవరు మాత్రం తగ్గడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇదే స్థాయిలో కొనసాగుతోంది. సో రాష్ట్రంలో పలు చోట్ల ఇదే సిచ్యువేషన్ ఉంది. సో నేను చెప్తాను ముందుగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 21 డివిజన్లకు సంబంధించి పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అక్కడి నుంచి వారందరూ కూడా పంపించే ప్రయత్నం చేశారు. సో మీరు చూస్తున్న విజువల్ ఇది నిజామాబాద్ సంబంధించిన విజువల్. నిజామాబాద్లోని 21వ వార్డులో జరిగినటువంటి ఉద్రిక్తత వాతావరణానికి సంబంధించిన విజువల్. సో దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేసి అక్కడి నుంచి వారందరినీ పంపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఒక భారీ ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోవైపుగా నరసాపూర్ మున్సిపాలిటీ, మెదక్లోని నరసాపూర్ మున్సిపాలిటీలో కూడా ఇదే రకమైన టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ మూడు పార్టీల నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సో ఇది నరసాపూర్ మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గం. నరసాపూర్ నియోజకవర్గంలోని నరసాపూర్ మున్సిపాలిటీలో మూడు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కమింగ్ బ్యాక్ టు వరంగల్ జిల్లాలో కూడా వర్ధనపేట మున్సిపాలిటీలో కూడా ఇదే రకమైన ఆందోళన నెలకొంది. బీజేపీ నేతలు వాగ్వాదం చేయడంతో పోలీసులతో తోపులాట జరిగింది. సో అక్కడి నుంచి కూడా పోలీసు వారిని పంపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కామారెడ్డిలో కూడా ఇదే సిచ్యువేషన్. బాన్సువాడ 9వ వార్డులో ఘర్షణ నెలకొంది. ఓ కానిస్టేబుల్ చెప్పాడంటూ కాంగ్రెస్ కి ఓటేయమని వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ కు ఓటేయమని ఓ కానిస్టేబుల్ చెప్పాడని చెప్పి బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఆందోళన దిగాయి. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. వివిధ జిల్లాల్లో నుంచి వరంగల్, నిజామాబాద్, ఆ తర్వాత మెదక్, ఈ మూడు జిల్లాల నుంచి ఉద్రిక్తత పరిస్థితులకు సంబంధించి ఆ విజువల్ చూద్దాం. రైట్, మెదక్ నర్సాపూర్ లో జరిగిన ఘర్షణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహేష్, సో నర్సాపూర్ మున్సిపాలిటీలో ఏకంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలు డబ్బులు పంచుతున్నాయంటూ ఒకరిపై ఒకరు వాగ్వాదాన్ని దిగారు. ఒక రసభాస చోటు చేసుకుంది. అప్డేట్స్ ఏంటి? సో నర్సాపూర్ మున్సిపాలిటీలో ఓటింగ్ పైన ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? మరి ముఖ్యంగా ఇక్కడ ఉద్రిక్తతలు జరుగుతున్నప్పుడు కొద్దిసేపు పాటుగా ఓటింగ్ సరళి కూడా ఆగిపోయే అవకాశం ఉంది. సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఖచ్చితంగా మనది ఇప్పటికే నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నర్సాపూర్ మున్సిపాలిటీలో 15వ వార్డు, ఇటు 8వ వార్డులో 2 వార్డులలో కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం ఉంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీకి సంబంధించిన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కూడా ఈ యొక్క పిడిగుద్దులు గుద్దుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చూస్తుంటే మరి ఒకరిని ఆపే పరిస్థితులు లేరు. పోలీసులు వచ్చినా కూడా ఒకరిపై గుద్దుకుంటున్నారు తప్ప ఎవరు సంజాయించినా కూడా ఎవరు ఊకుండడం లేదు. ఎందుకంటే ఇటువంటి సమయంలో ఓటేసే వచ్చే వారికి ఒక చెప్తున్నారని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకోం, డబ్బులు వస్తున్నారని చెప్పి ప్రధానంగా ఆరోపించుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, అంటే బట్టలు చెప్పుకునేంత వరకు కూడా వెళ్ళిపోయింది. వాళ్ళు కొట్టుకునే వీరంగం చూస్తుంటే అక్కడ పరిస్థితి భయానకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు ఒక్కరిపై 3-4 దాడి చేయడాన్ని అక్కడ పోలీసులు సమయానికి లేకపోవడం, ఒక ఆయనకు చొక్కాకు సంబంధించి చిరిగిపోవడం వల్ల చాలా ఇబ్బందులు కలిగినాయి. దెబ్బలు కూడా బాగా తగడంతో అక్కడ ఉన్న పోలీసులు చేరుకోవడంతో అక్కడ ఉన్న వారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులను కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా చెదరగొట్టిన పరిస్థితి ఉంది. అంటే ఏది ఏమిటి జిల్లాలో చూసుకున్నట్టయితే చాలా అంటే చెదురుమరు ఘటనలు జరుగుతున్నాయి. ఇటువంటి పిడుగుతులతో నర్సాపూర్ నియోజకవర్గంలో ఇటు 15 వార్డు కావచ్చు, 8వ వార్డులో జరిగిన సంఘటన మనం చూస్తున్నాం. అదేవిధంగా మరోసారి చూసుకున్నట్టయితే మనం జోగిపేట పోలీస్ తీరుపై ఓటర్లు అగ్రహం అని చెప్పి చెప్తున్నారు, దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఓటర్ మహిళలు కూడా వాగ్వాదం దిగిన పరిస్థితి, ఓటర్లపై లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఈ సంఘటన చూస్తుంటే నేరుగా రామాయంపేట మున్సిపల్ పరిధిలో 7వ వార్డు గొలిపర్తి వద్ద ఉద్రిక్తత, బీజేపీ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెప్పి ఆరోపించిన కాంగ్రెస్ నాయకులు ఇరు వర్గాల మధ్య ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక్కడ 3-4 చోట్ల కూడా ఇటువంటి ఘర్షణ వాతావరణం ఉండటంతో పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత చెల్లాచెరు చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఏది ఏమైనప్పటికీ ఇద్దరు అంటే ఓటింగ్ వచ్చే సమయంలో ఓటర్లకు భయాందోళన గురి చేస్తున్నారు, ఓటేయాలని చెప్పి సందర్భాన్ని చూస్తున్నారని చెప్పి ప్రధానంగా ఇరు పార్టీల నాయకులుగా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి
పోలీసులు వచ్చిన తర్వాత మరి ఎక్కడెక్కడ చెల్లాచెదర అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే సమయానికి చూసుకున్నట్టయితే అక్కడ ఇరు వర్గాలకు సంబంధించిన తన సంఖ్యను బట్టి పిడుగుతుల వర్షం అయితే నర్సాపూర్ నియోజకవర్గంలో 15 కావచ్చు, ఇటు 8వ వార్డులో కూడా ఇటువంటి సంఘటన చోటుకోవడం అక్కడ ఉన్నటువంటి భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మనోజ్. సో కమింగ్ బ్యాక్ టు నిజామాబాద్ సంబంధించి కామారెడ్డి అండ్ నిజామాబాద్ కార్పొరేషన్ లో కూడా పెద్ద ఎత్తున రసాబా చోటు చేసుకుంది. కానిస్టేబుల్ డైరెక్ట్ గా కాంగ్రెస్ కి ఓటు వేయమని చెప్పాడని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా. మరోవైపుగా నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి 20-21 డివిజన్ల దగ్గర ఆందోళనకరమైన వాతావరణం నెలకొని పెద్ద ఎత్తున కర్రలతో దాడి చేసుకున్నారు. సో పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. నిజామాబాద్ నుంచి ప్రతినిధి గంగారెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. గంగారెడ్డి, నిజామాబాద్ లో హ్యాపెనింగ్స్ ఏంటి? నిజామాబాద్ లో పోలింగ్ సరళి ఎలా జరుగుతోంది? సో ఈ చెదురుమదురు ఘటనలతో పోలీసులు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా పోలీసులు లాఠీ చార్జ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? మనోజ్, నిజామాబాద్ జిల్లాలో ఉదయం అయితే పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. కానీ కొద్దిసేపటి తర్వాత ఇరు వర్గాలు, కాంగ్రెస్ బీజేపీ నేతలు, బీఆర్ఎస్ నేతలు ఇరు వర్గాలు ఒకరికొకరు నినాదాలు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని కోటగల్లి సమీపంలో గల ఆ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇరు వర్గాలు కట్టెలుతో కొట్లాటకు దిగిన నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని ఇరు వర్గాలను సముదాయించారు. ఇరు వర్గాలను ఎదురగొట్టిన పరిస్థితి నెలకొంది. ఆ వారిపైన కూడా కేసులు నమోదు చేశారు. మొత్తంగా ఏదైతే ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పకడ్బందీగా పోలీసు బందోబస్తును ఏర్పరిచారు. అయినప్పటికీ కూడా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరగడంతో పోలీసులకు కొంచెం నిరుత్సాహం కలిగింది. అయినప్పటికీ ఆ పోలింగ్ ప్రాంతాలకు ఎవరిని రానివ్వకుండా పోలీసులు అయితే గట్టి చర్యలు చేపట్టారు. నగరంలోని ఏదైతే నిజామాబాద్ కార్పొరేషన్ డివిజన్ 21-25 ప్రాంతాల్లో కొంచెం ఎదురుమదురు ఘటనల మీద నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మరోవైపు నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని రకాస్పేట్ లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో అక్కడ కూడా మరోవైపు బోధన్ లో ఎంఐఎం బీజేపీ మధ్య కూడా కొంత బీఆర్ఎస్ మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితి నెలకొంది. ఎంఐఎం బీఆర్ఎస్ మధ్య ఇద్దరు నినాదాలు చేస్తున్నారు రకాస్పేట్ లో. ఆ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసు ఆ ఘటన స్థలానికి వెళ్ళుకొని వారిపైన చెదురుమనుగా ఆ ఘటనలకు సంబంధించి వారిని చెల్లా చెదురు చేసిన పరిస్థితి నెలకొంది. దొంగ ఓట్లకు సంబంధించి ఇరు వర్గాల వారు వాగ్వివాదానికి చేస్తున్నారు, దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పి అటు ఎంఐఎం ఇటు బీఆర్ఎస్ మధ్య వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీరందరినీ కూడా చెదురుమదురు ఘటనలకు ఏదైతే గుమిగూడిన ప్రజలందరూ కూడా పోలీసులు చెదగొట్టిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో బాన్స్వాడ మున్సిపాలిటీలో ఓ కానిస్టేబుల్ ఏకంగా పోలింగ్ బూత్ లకు వెళ్లి కాంగ్రెస్ కు ఓటేయండి అని చెప్పడంతో బీజేపీ వారు బీఆర్ఎస్ వారు ఆందోళనకు దిగారు. దానికి అంతకు సంబంధించి ఆ కానిస్టేబుల్ ను పోలింగ్ బూత్ నుంచి బయటకు పంపించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. వారిని అందరూ కూడా స్థానికంగా ఉండే పోలీసులు అక్కడ నుండి వారిని చెల్లా చెదురు చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే చందంగా తయారైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన పిఏలు మరికొంతమంది అక్కడ వ్యక్తులు ఆ స్థానికేతరులు లోపలికి వెళ్తున్న నేపథ్యంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే జాజల సురేంద్ర ఆ ప్రాంతం నుంచి వెళ్లి పూర్తి స్థాయిలో ఆ ఘటనకు వెళ్లిన పరిస్థితుల్లో మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను, ఓటర్లను స్థానికేతరులు అంటూ ఆ పోలింగ్ బూత్ లో నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు బయటికి వెళ్ళగొడుతున్నారని చెప్పి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రోడ్డుపై బైఠాయించారు. పోలింగ్ బూత్ వద్ద ధర్నా నిర్వహించిన పరిస్థితి. మొత్తానికి అక్కడక్కడ చెదురుమదురు ఘటనల మీదుగా పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతంలో ఎవరైతే అల్లర్లకు పాల్పడ్డారో వారిపైన పోలీసులు ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి వారిపైన కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిలు కూడా ఎన్నికల నియమ నిబంధనలకు ఎవరైనా లోబడి అల్లర్లకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరించిన పరిస్థితులు నెలకొని నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీక్లీ బజార్ లోని సన్ఫ్లవర్ స్కూల్లో ఓటు హక్కు వినియోగిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అజీన్ వినాయక్ నగర్ లోని వినాయకుల బావి వద్ద ఉన్న పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగిస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కూడా ఏదైతే హరిచరణ్ మార్వడి స్కూల్లో ఉన్న పోలింగ్ బూత్ లో కామారెడ్డిలో ఏకంగా కానిస్టేబులే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పాడు అని ప్రతిపక్షాల ఆందోళన చేపడుతున్నాయి. అది నిజమేనా? పోలీసులు చెప్తున్నారా ఈ మాట?
మనోజ్, మొత్తంగా ఏదైతే బాన్స్వాడ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఏదైతే ఈ ఘటన మీరు చెప్పినట్లు పోలీసు ఒక కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని బూత్ లో ప్రచారం చేస్తున్నారన్న నేపథ్యంలో పోలీస్ అక్కడికి బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు వెళ్లి ఆందోళన చేపట్టారు. మీరు చెప్పింది ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం, ఆ విజువల్స్ లో పూర్తి స్థాయిలో మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే బాన్స్వాడ పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ కానిస్టేబుల్ బయటకు వెళ్లేదాకా అక్కడ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి చూసుకుంటే ఈ ఘటనల వల్ల పోలీసులు అయితే జిల్లా స్థాయి పోలీసులు ఆ కానిస్టేబుల్ పై చర్య తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఆ కానిస్టేబుల్ ప్రస్తుతానికైతే పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు పంపించిన పరిస్థితి నెలకొంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చెదురుముదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఏకంగా పోలీసులపై వాగ్వాదం దిగడంతో పాటుగా కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న సంఘటనలు కూడా ఉన్నాయి. మెదక్ జిల్లాలోని నర్సాపురం దగ్గర డైరెక్ట్గా ఒకరిపై ఒకరు 3 పార్టీలు కూడా డబ్బులు పంచుతున్నారని చెప్పి వాగ్వాదం దిగడంతో అక్కడ కొంత రసాభాస్ చోటు చేసుకుంది. ఆ తర్వాత కామారెడ్డి జిల్లా బాన్సువాడ దగ్గర ఓ కానిస్టేబుల్ ఏకంగా పోలింగ్ బూత్లో ఉండిపోయి కాంగ్రెస్కి ఓటు వేయమని చెప్పి ఆయన చెప్తున్నాడని కానిస్టేబుల్ పైన ఆరోపణ చేస్తూ అంతా వాగ్వాదాన్ని దిగారు. ఏకంగా కానిస్టేబుల్ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడికి పై స్థాయి అధికారులు చేరుకుని అందరికీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని 20-21 వార్డు నెంబర్ దగ్గర కూడా ఎటువంటి రసాబాస్ చోటు చేసుకుంది. కర్రలతో దాడి చేసుకున్నారు. పలువురికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. సో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సో 116 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ సజావుగానే సాగుతోంది. పలు చోట్ల ఇప్పటికే సుమారుగా 15-20% వరకు పోలింగ్ కూడా నమోదైనట్టు తెలుస్తోంది. సో ఇంకొక 5 గంటలు మాత్రం మిగిలి ఉంది. దాదాపుగా 5 గంటలు పూర్తయింది, సగం రోజు పూర్తయింది. ఇంకొక 5 గంటల ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మా ప్రతినిధి వరంగల్ నుంచి కూడా సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకుందాం. వరంగల్లో వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, వరంగల్లో పోలింగ్ సర్లు ఎలా జరుగుతుంది, ఎటువంటి చెదురుమదురు సంఘటనలు ఉన్నాయి, మరీ ముఖ్యంగా అక్కడ జరిగేటువంటి హ్యాపెనింగ్స్ పైన పోలీసులు ఎలా నిఘా వేస్తున్నారు? రైట్, మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకటరత్నం, సో వరంగల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, పోలింగ్ సర్లు ఎలా జరుగుతోంది, పోలీసులు ఎక్కడెక్కడ జరిగేటువంటి చిన్న సంఘటనలపై ఎలా టాకిల్ చేస్తున్నారు? అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి వర్ధనపేట, మహబూబాబాద్ లో మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక్కడ వర్ధనపేటకు చూసినట్టయితే బీజేపీ ఇక్కడ 3వ వార్డు అభ్యర్థి కొండేటి అంటే మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ వాళ్ళ సోదరుడే పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ పోలీసులకి అలాగే ఉన్నటువంటి అభ్యర్థులకు మధ్య తోపులాట సాగడంతో ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అంటే ఒక అభ్యర్థిని కూడా పోలింగ్ స్టేషన్ నుంచి ఎందుకు నెట్టివేస్తున్నారన్నటువంటి ఒక ఆందోళన కూడా వాళ్ళు వ్యక్తం అవుతుంది. దీనికి పోలీసు వాళ్ళు కూడా కొంత రియాక్ట్ అయిపోయి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ను కూడా నెట్టివేయడం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కొంత సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇటు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడా అక్కడ కొంత తోపులాటలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసుల ఒక తీరును నిరసిస్తూ మాత్రం అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనక చూసినట్టయితే ప్రస్తుతానికైతే ఇక్కడ బీజేపీ అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ఇక్కడ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఏంటన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నిటివి కూడా చూసినట్టయితే ఇక్కడ పోలీసులు కొంత సమయం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అధికార పార్టీ ఉంటే ఒక రకంగా, మిగిలినటువంటి వాళ్ళకు ఒక రకంగా ఉండకూడదన్నటువంటి ఆలోచనలు చేస్తున్నాయి కూడా
ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా వర్ధన్నపేటలో అక్కడ బైఠాయించి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు మహబూబాబాద్ లో కూడా ఇక్కడ వార్డు మెంబర్లకి మధ్య ఆ వార్డు కౌన్సిలర్ కు మధ్య కూడా గొడవ జరిగింది. ఇక్కడ లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్క పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని లోపలికి ఎందుకు రాణిస్తారన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తకు సంబంధించి కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి అభ్యర్థి ఇక్కడ గొడవకు దిగినట్టుగా తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రతిదాడికి దిగేటువంటి పరిస్థితి. అంటే ఉద్రిక్తత నడుమ కూడా ఇక్కడ మహబూబాబాద్ అలాగే వర్ధన్నపేటలో కూడా ఒక ఉద్రిక్తత పరిస్థితి అయితే తలెత్తున్నాయి. మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా చెదురుమదురు ఘటనలు కూడా ఉంటున్నాయి, కానీ ప్రశాంతంగా మాత్రం ప్రస్తుతానికి పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి మిగిలిన ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ అంటే గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంత ప్రలోభాలు కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఉదయం పూట కూడా అట్లాంటి ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి ఒక విమర్శలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ అట్లాంటి వాళ్ళను ఇక్కడ 100 మీటర్ల దూరం వరకు అలో చేయమని చెప్పి అధికారులు చెప్తున్నారు, కానీ కొంతమంది ఇక్కడ లోపలికి ఎలా వెళ్తున్నారు అన్నటువంటి ఒక విమర్శలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా దానికి సమాధానం చెప్పాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ పోలీసుల తీరును నిరసిస్తూ మాత్రం ఇక్కడ వర్ధన్నపేటలో ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కార్యకర్తలు మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనవచ్చు. రైట్, వరంగల్లో జరిగేటువంటి ఈ అంశాలపైన పొలిటికల్ ఎటువంటి వేడి రాజుకుంది? అంటే ఇప్పటివరకు ఎటువంటి పోలింగ్ శాతం నమోదైంది? సో ఇంకా ఓటర్స్ వస్తూ ఉన్నారా? పొలిటికల్ రసబాస్ ఎలా ఉన్నాయి? అయితే ఇప్పటి వరకు ఓటర్లు కూడా ఉదయం వరకు కొంత మందకొడిగానే సాగింది. మున్సిపల్ ఎన్నికలు కావడంతో టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా ఎక్కువగా ప్రస్తుతానికి మధ్యాహ్నం వరకు మందకొడిగానే సాగింది. ఇప్పటికే జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ పాషాతో మనం మాట్లాడడం జరిగింది. గతంలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా 75% గతంలో జరిగింది. ఈసారి మాత్రం గత గ్రామ పంచాయతీ ఎన్నికలను చూస్తే మధ్యాహ్నం వరకు కొద్దిగా తగ్గినట్టుగా అనిపించి ఆ తర్వాత మధ్యాహ్నం ఒక్కసారిగా పెరిగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అట్లాంటి ఫలితాలే ఇక్కడ ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి మాత్రం 85% పైగా 85% పైగా పోలింగ్ నమోదవుతుందన్నటువంటి విషయాలు కూడా వెల్లడిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఇక్కడ టౌన్లలో కూడా అంటే ఇప్పటి వరకు అయితే సజావుగా సాగింది, కానీ సాయంత్రం పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా గమనించాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సాయంత్రం అంటే నిన్న రాత్రి సమీకరణలు మారినటువంటి సందర్భాలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇటు జనగామతో పాటు తొర్రూరు లాంటి ప్రాంతాలు అలాగే మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా కొంత అప్పటికప్పుడే సమీకరణలు మారడం వల్ల కూడా కొంత ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణంలో ఇక్కడ అంటే ఒక స్తబ్దుగా ప్రస్తుతానికైతే ఉంటుంది, కానీ సాయంత్రం ఎట్లా ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు అలాగే కొంతమంది నాయకులు కూడా చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా అట్లాంటి వాటిపై కూడా కన్నుంచి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా చెదురుమదురు ఘటనలు ఏమున్నా కానీ ముందస్తుగానే ఒక ఇంటెలిజెన్స్ సమాచారంతో తీసుకుంటూ అక్కడ బలగాలను కూడా మరింత రెట్టింపు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటి వరకు 1100 మంది పోలీసు బలగాలను కూడా ఏర్పాటు చేశారు. 4 డీసీపీలతో పాటు 5 అదనపు డీసీపీలు, 11 మంది ఏసీపీలు అలాగే 24 మంది ఇన్స్పెక్టర్లతో పాటు మొత్తం ఇక్కడ ఎస్ఐలు కూడా అందరూ మొత్తం 1100 మంది బలాల్ని మాత్రం ఇక్కడ దించారు. ఎందుకంటే ఇక్కడ టౌన్ లో జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి కొంత చైతన్యవంతమైనటువంటి ప్రాంతాలు కూడా ఉంటాయి కాబట్టి ఏమైనా సంఘటనలు జరిగితే ముందు ప్రివెంట్ మెజర్ ఇక్కడ పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికైతే ప్రస్తుతానికైతే ఇక్కడ అనుకున్నంత స్పీడ్ గా ఎన్నికల పర్సంటేజ్ మాత్రం కొంత తగ్గినట్టుగానే తెలుస్తుంది, కానీ మధ్యాహ్నం తర్వాత మాత్రం దీని యొక్క స్పీడ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్తో పాటు మిగిలిన అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనొచ్చు. రైట్, థాంక్యూ.